లోకల్ కంపెనీలు మీకన్నా తక్కువకి ఎలా ఇస్తాయి మీ ఊళ్ళో అని చెప్తారు. వాళ్ళు ఇవ్వటానికి మెయిన్ రీజన్ చెప్పమంటారా? ఫస్ట్ కారణం చెత్త క్వాలిటీ, లో డెన్సిటీ. ఇంత కాటా పెట్టుకోండి, మా లాటెక్స్ మా రీబాండ్ కాటా పెట్టుకోండి, వాళ్ళ రీబాండ్ కాటా పెట్టుకోండి. గ్యారంటీ కార్డు అని మీకు ఇస్తామండి 10 ఏళ్ళు 20 ఏళ్ళు అని చెప్తారు, కానీ జిఎస్టీ బిల్లు అడిగితే లేదంటారు. జిఎస్టీ బిల్లు లేని ఫరము ఎన్నాళ్ళు ఉంటుంది? అది గ్యారంటీ కార్డు ఉపయోగమా, జిఎస్టీ బిల్లు ఉపయోగమా? మా పరుపుతో పాటు పక్కగా జిఎస్టీ బిల్లు వచ్చింది, చూసుకోండి కావాలంటే. ఏది గ్యారంటీ? అది పరిస్థితి. లోకల్ కంపెనీలు అన్నీ కూడా లో డెన్సిటీ ఇస్తే రకరకాల మోసాలు జరుగుతాయి. మా వీడియోలు చూసి వెళ్ళిన వాళ్ళకి 10,000 పరుపు 8,000కి ఇస్తామంటారు. మా వీడియోలు తెలియని వాళ్ళకి 10,000 పరుపు 20,000 అమ్ముతారు. మీరు ఎక్కడైనా సరే ఒకవేళ మీ ఊళ్ళో కొనేటట్టయితే మా లాటెక్స్ పరుపు వీడియో మా వెబ్సైట్ డౌన్లోడ్ చేసుకోండి. మా వెబ్సైట్ ప్రకారం ఆ తూకం ఆ వెయిట్ మీ దగ్గర పెట్టి ఈ విధంగా అడగండి, ఇస్తే తీసుకోమని నేనే చెప్తున్నా. నేను మా ప్రకారం క్వాలిటీ ఇచ్చి మాలాగా జిఎస్టీ బిల్ ఇస్తే తీసుకోండి. ఎవరు ఒక్కళ్ళు కూడా ఇవ్వడు, సమస్య లేదు. ఎందుకంటే మాకన్నా వాళ్ళు పర్చేజే 20% ఎక్స్ట్రా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అప్పు ఇచ్చే వాళ్ళ దగ్గర కొంటారు, క్వాలిటీ తక్కువ క్వాలిటీ కొంటారు. అందువల్ల మనిషిని బట్టి రేట్ అమ్మేవాళ్ళు స్టాండర్డ్గా ఉండరు. అందుకని ఎవరి వల్ల కాని పని అది. కంపెనీల వల్ల కావు, వీళ్ళ వల్ల కావు. మాకైనా ఎలా సాధ్యమైంది అంటే మాది ఓన్ వెబ్సైటు, ఓన్ యూట్యూబ్ ఛానల్స్, ఓన్ ప్రొడక్షన్, జనాల్లో అన్ని ఖర్చులు తక్కువ, అన్ని ఓన్ కాబట్టి మీకు చాలా తక్కువ ప్రాంతానికి మేము చేసి ఇవ్వగలుగుతున్నాం. హై క్వాలిటీ హై పర్చేజ్ కాబట్టి మీకు ఇవ్వగలుగుతున్నాం. అంతే తేడా, ఇంకంతకన్నా ఇంక వేరే ఏం లేదు. మీరు ఒకసారి ఈ అపోహను తొలగించుకొని కొనుక్కోండి, తప్పేం లేదు.